అమరావతి రాజధాని ఏదైతే ఉందో 2014-19లో అనేక వర్క్స్ని టేకప్ చేసి కొంత మేరకు తీసుకురావడం జరిగింది. అయితే గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి ఆ యొక్క అమరావతి రాజధాని పక్కన పడేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో దానికున్న అనేక అడ్డంకులు, లీగల్ విషయాలు కానీ ఇవన్నీ కూడా యాక్చువల్గా దానికి డిఫరెంట్ కమిటీలు సీఈలతో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పనులు ఆగిపోయినాయి. పని వాళ్ళని క్యాన్సిల్ చేసి డ్రాప్ చేశారంటే చేయలే, ఏజెంట్లు అట్నే ఉంచేశారు. ఏజెంట్లు అలా ఉంచేశారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే ఉండిపోయింది, క్లోజ్ చేయలేదు. అయితే 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేయమంటే వాళ్ళు 5 సంవత్సరాల క్రితం 2017, 18, 19 ఇచ్చిన టెండర్లు ఇప్పుడు చేయలేమని వాళ్ళు చెప్పటం, దాని మీద అది క్లోజ్ చేయడానికి నిర్ణయించుకుని కమిటీ వేసాము. ఆ కమిటీని 24వ తేదీ 7వ నెలలో సీఈలతో కమిటీ వేస్తే ఆ కమిటీ డిస్కస్ చేసి 30/10/24 అక్టోబర్ 30వ తేదీ సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని 27/11 యాక్చువల్గా అది క్యాబినెట్ అప్రూవ్ చేసింది. చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళందరితో యాక్చువల్గా అధికారులు డిస్కస్ చేసి వాళ్ళ యొక్క అగ్రిమెంట్లన్నీ యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైతే అమరావతి రాజధానిలో రోడ్లు కావచ్చు, రోడ్లలో ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్, అదేవిధంగా 3600 బిల్డింగ్స్, ఇవన్నీ కూడా యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ వాటికి టెండర్ పిలవటానికి అధికారులు 18 వర్షని 11,471 కోట్లతో 11,470 కోట్లతో యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు. నేను అథారిటీకి పెట్టారు, అథారిటీ అప్రూవ్ చేసింది. ఇవాళ క్యాబినెట్కి పెడితే క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. అయితే ఇందులో యాక్చువల్గా అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి తీసుకుంటే అంటే రేట్ల పరంగా ఈరోజు అంటే డ్యామేజ్ జరిగింది. వాళ్ళు చేసిన రోడ్లు అట్నే వదిలేశారు, ఇదంతా ఒక అడవిలాగా తయారైపోయింది. కొందరు రోడ్లు తవ్వుకొని మెటల్ కూడా తీసుకుపోయారు, కొందరు అపార్ట్మెంట్ కట్టి దాంట్లో కొన్ని డోర్స్ అవి కూడా తీసుకుపోయారు, ఇవన్నీ ఏసీలు తీసుకుపోయారు. ఇవన్నీ ఎస్టిమేషన్ వేస్తే 268.78 కోట్లు డ్యామేజ్ జరిగింది. 286,78,00,000 286,78,00,000. ఇందులో ఎక్కువగా ఈ ట్రంక్ రోడ్స్ అండ్ యుటిలిటీస్ ఏదైతే రోడ్లు వేసారో మేజర్ రోడ్స్, వాటిల్లోనే 151 కోట్లు డ్యామేజ్ జరిగింది. ఈ విధంగా యాక్చువల్గా వీటిలన్నింటినీ ఎస్టిమేట్ చేయడం జరిగింది. తర్వాత జిఎస్టీ అప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచినప్పుడు వ్యాట్ ఉండింది, అది తర్వాత జిఎస్టీగా రావటం జరిగింది. ఆ డిఫరెన్స్ 452.35, అంటే 452,35,00,000 జిఎస్టీ పెరిగింది. ఇప్పుడు టెండర్లు పిలవటం వల్ల 452,30,00,000, అంటే 6.12%. అదేవిధంగా అడిషనల్ ఐటమ్స్ పెట్టారు, అంటే బిల్డింగ్లో వాటిలో అటకలన్నీ అవన్నీ యాక్చువల్గా ప్రపోజ్ చేశారు. అది 481.38 కోట్లు, 481,38,00,000. అది 6.51%, 6.51. ఇప్పుడు ఏదైతే రేట్లు యాక్చువల్గా అప్పటికిప్పటికి రేట్లలో తేడా ఉంది. ఎస్ఓఆర్ రేట్లు తీసుకుంటే అప్పటికిప్పటికి ఉన్న తేడా అంటే ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా సీఈల కమిటీలు డిసైడ్ చేస్తుంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి. వాళ్ళు చేసిన ప్రకారం ఈరోజు అంటే 7,391 కోట్ల 65,00,000 వర్క్ మిగిలింటే, అంటే అప్పుడు 2014-19లో పిలిచిన టెండర్లలో ఇంతవరకు మిగిలింది 7,391 కోట్ల 65 లక్షలు. దానికి ఇప్పుడు టెండర్లు పిలిస్తే అడిషనల్గా 2,507 కోట్ల 42 లక్షలు
రేట్లు పెరిగినందువల్ల పెరిగింది. రేట్లు అది 33.92%. ఎస్ఆర్ రేట్లు అంటారు. అవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టోటల్ కమిటీ నిర్ణయిస్తుంది. అంటే కంకరకు కానీ, స్టీల్కి కానీ, సిమెంట్కి కానీ ఎవ్రీ ఇయర్. దాని ప్రకారం ఇప్పుడు వేస్తే 2,507,42,00,000, అంటే 33.92%. అదే ఇప్పుడు కానీ కంప్లీట్ చేస్తుంటే ఇది సేవ్ అయ్యిండేది, ఆ డ్యామేజ్ అయ్యిండేది కాదు. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఈరోజు ఇది 18 వర్క్స్కే, ఇంకా మిగతా వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రంక్ రోడ్స్, యూటిలిటీస్ అంటే 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ప్యాకేజీలు తీసుకుంటే 1,629 కోట్ల వరకు మిగిలిపోతే ఇప్పుడు ఎస్టిమేషన్ వేస్తే 460 కోట్లు పెరిగింది. ఏది రేట్లు పెరిగినాయి. దేనివల్ల? బెటల వల్ల కావచ్చు, ఎర్త్ వర్క్ వల్ల కావచ్చు, సిమెంట్ వల్ల కావచ్చు, కంకర వల్ల కావచ్చు, ఇలా బెటమిన్ వల్ల కావచ్చు. ఒక బెటమినే తీసుకుంటే యాక్చువల్గా పర్ టన్ 83.33% ఉంది. అప్పటికిప్పటికి 83.33%. ఈ విధంగా ఎస్టిమేషన్ వేశారు. అయితే ఇవన్నీ నష్టాలన్నీ జరగడానికి కూడా గత ప్రభుత్వం చేసిన ఆ విధ్వంసం, ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని రాకూడదు అనే ఉద్దేశం చేశారు. ఈరోజు అమరావతి రాజధానిలో 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, మొత్తం ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ యాక్చువల్గా. అదేవిధంగా 1,200 కిలోమీటర్ లేఅవుట్స్ రోడ్స్ ఉన్నాయి. అదేవిధంగా 3,600 అపార్ట్మెంట్లు, హౌసెస్ 3,600 మొత్తం యాక్చువల్గా. అంటే 3,600 మంది అధికారులు ఉండటానికి యాక్చువల్గా కట్టడం జరిగింది. అందులో మేజర్ వర్క్ అయిపోయింది, ఇంకా మైనర్ వర్క్ ఉంది. అదేవిధంగా 5 టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 టవర్స్. అదేవిధంగా అసెంబ్లీ బిల్డింగు, తర్వాత హైకోర్టు బిల్డింగు, ఇవన్నీ కూడా యాక్చువల్గా పూర్తి చేయాల్సింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క లీగల్ ఇష్యూస్ అన్నీ, టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ అయ్యాం కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపల మ్యాక్సిమం టెండర్స్ అన్ని పిలిచి నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ టేకప్ చేయబోతుంది జరుగుతుంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధానిగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మా టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారం చేయడం జరుగుతుంది. టోటల్ అప్పుడు యాక్చువల్గా మనం 41,000 కోట్లకి యాక్చువల్గా చేసాము. ఇప్పుడు మరొక 30% దానికి ఎక్స్ట్రా అవుతుంది. దాని మీద వర్కౌట్ చేస్తున్నారు లాయర్ గారు. అట్లా ఏం లేదు, యాక్చువల్గా లేదు. ఇంకేం పోరాటం ఆయన చేసేది అదే కదా.